నమస్తే అండి, నేను అపర్ణ. భారతీయ సంస్కృతికి స్వాగతం. కార్తీక పురాణం 25వ రోజు పారాయణం. పృథువు ఇలా అడుగుతున్నాడు: నారదా, నీచే అత్యద్భుతంగా చెప్పబడిన తులసి మహాత్మ్యాన్ని విని ధన్యుడనైనాను. అదేవిధంగా కార్తీక వ్రతాచరణ ఫలితాలను కూడా ఎంతో చక్కగా చెప్పావు. అయితే గతంలో ఈ వ్రతం ఎవరెవరి చేత ఎలా ఆచరించబడిందో కూడా విస్తరంగా తెలియచేయి అని కోరగానే నారదుడు ఇలా వినిపించసాగాడు. చాలా కాలం పూర్వం సహ్యపర్వత భూమిలో కరవీరం అనే ఊరుండేది. ఆ ఊళ్ళో ధర్మవేత్త, నిరంతర హరిపూజాసక్తుడు, నిత్య ద్వాదశాక్షరి జపవ్రతుడు, అతిథి సేవాపరాయణుడు అయిన ధర్మదత్తుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఒకానొక కార్తీక మాసంలో ఆ విప్రుడు విష్ణు జాగరణ చేయదలిచిన వాడై తెల్లవారుజామునే లేచి పూజోపకరణాలను సమకూర్చుకొని విష్ణువాలయానికి బయలుదేరాడు. ఆ దారిలో వంకరలు తిరిగి ఘోర దంష్ట్రలు, ఎర్రటి కళ్ళు, దళసరిపాటి పెదాలు, మాంసరహితమైన శరీరము కలది, పందివలే ఝర్జరిస్తున్నది అయిన ఒక దిగంబర రాక్షసి తారసపడింది. దానిని చూసి భీతి చెందిన ఆ బ్రాహ్మణుడు హరిస్మరణతో తులసీభరితమైన జలతాడనం చేయడం వలన ఆ నీళ్లు సోకగానే దాని పాపాలన్నీ పటాపంచలైపోయాయి. తద్వారా ఏర్పడిన జ్ఞానం వలన కలహ అనబడే ఆ రాక్షసి ఆ బ్రాహ్మణునకు సాష్టాంగంగా ప్రణమిల్లి తన పూర్వజన్మ కర్మ విపాకాన్ని ఇలా విన్నవించసాగింది. కలహ ఇలా చెప్తోంది: పుణ్యమూర్తివైన ఓ బ్రాహ్మణుడా, పూర్వంలో నేను సౌరాష్ట్ర దేశమందలి భిక్షుడనే బ్రాహ్మణుని భార్యను. అప్పుడు మిక్కిలి కఠినురాలునై ఉంటూ కలహ అనే పేరుతో పిలువబడేదానిని. నేనేనాడు నా భర్త ఆజ్ఞలను పాటించి ఎరుగను, ఆయన హితవును ఆలకించేదానిని కాను. నేను అలా కలహకారినై అహంకరించి ఉండడం వలన కొన్నాళ్ళు నాథుని మనసు విరిగి మారుమనవాడాలి అనే కోరికతో ఉండేవాడు. ఆయనను నేను సుఖపెట్టకపోయినా మారుమనువు చేసుకోవాలి అనే ఆయన కోరికను గుర్తించి భరించలేక విషం తాగి చనిపోయాను. యమదూతలు నన్ను తీసుకుని వెళ్ళి యముడి ముందు నిలబెట్టారు. యముడు చిత్రగుప్తుడిని చూసి, చిత్రగుప్త, దీని కర్మకాండలను తెలియచేయి. శుభమైన అశుభమైనా సరే కర్మఫలాన్ని అనుభవించవలసిందే అన్నాడు. అందుమీదట చిత్రగుప్తుడు: ఓ ధర్మరాజా, ఈమె ఒక మంచి పని కూడా చేయలేదు. తాను షడ్రసోపేతంగా భోజనం చేసిన తర్వాత కూడా భర్తకు అన్నం పెట్టేది కాదు. అందువల్ల మేక జన్మమెత్తి బాధిష్టయగునుగాక. నిత్యము భర్తతో కలహించి అతని మనసుకు బాధ కలిగించినందుకు గాను పురుగై పుట్టుగాక. వండిన వంటను తానొక్కతే తిన్న పాపానికి గాను పిల్లిగా పుట్టి తన పిల్లలను తనే తినుగాక. భర్తృద్వేషిణి అయి ఆత్మహత్య చేసుకున్నందువలన అత్యంత నిందితమైన ప్రేత శరీరాన్ని పొందుగాక. ఈమె ప్రేతరూపమును పొంది కొన్నాళ్లు నిర్జల స్థానంలో ఉండి అనంతరం సత్కార్యములను ఆచరించుగాక అని తీర్మానించాడు. అది మొదలుగా, ఓ ధర్మదత్త, నేను 500 సంవత్సరాల పాటు ఈ ప్రేత శరీరం ధరించి ఆకలి దప్పులతో అల్లాడుతూ అలనాటి నా పాపాలకై దుఃఖిస్తున్నాను. అనంతరం కృష్ణా సరస్వతీ సంగమ స్థానమైన దక్షిణ దేశానికి రాగా అక్కడి శివగణాలు నన్ను తరిమికొట్టగా ఇలా వచ్చాను. పరమ పావనమైన తులసీ జలాలతో నీవు తాడించడం వలన ఈ పాటి పూర్వస్మృతి కలిగింది. పుణ్య తేజస్వివైన నీ దర్శనం లభించింది. కాబట్టి భూసురుడా, ఈ ప్రేత శరీరం నుంచి దీని తదుపరి ఎత్తవలసిన జన్మలలోని జన్మత్రయాన్నుంచి నాకెలా ముక్తి లభిస్తుందో చెప్పి రక్షించు అని ప్రాధేయపడింది. కలహ చెప్పిందంతా విని కలతపడిన మనస్సు కలవాడైన ఆ విప్రుడు సుదీర్ఘ సమయం యోచించి దుఃఖభార హృదయుడై ఇలా చెప్పసాగాడు: ఓ కలహ, తీర్థాలు, దానాలు, వ్రతాలు చేయడం వలన పాపాలు నశించిపోతాయి. కానీ నీ ప్రేత శరీరం వలన వాటిని ఆచరించేందుకు నీకు అధికారం లేదు. అదీ కాక 3 యోనులలో 3 జన్మలలో అనుభవించవలసిన కర్మ పరిపాకం స్వల్ప పుణ్యాలతో తీరదు. అందువలన నేను పుట్టి బుద్ధిరిగిన నాటి నుండి ఆచరిస్తూ వస్తున్న కార్తీక వ్రత పుణ్యంలో సగభాగాన్ని నీకు ధారపోస్తాను. తద్వారా నీవు తరించి ముక్తిని పొందు అని ద్వాదశాక్షరి మంత్రయుక్తంగా తులసీ తోయాలతో ఆమెను అభిషేకించి కార్తీక వ్రత పుణ్యాన్ని ధారపోశాడు. ఉత్తర క్షణంలోనే కలహ ప్రేత శరీరాన్ని విడిచి దివ్యరూపిణి అయి అగ్నిశిఖవలే లక్ష్మీకళతో ప్రకాశించింది. అమితానందంతో ఆమె ధర్మదత్తునికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉండగానే విష్ణు స్వరూపులైన పార్షదులు ఆకాశం నుంచి విమానంతో సహా వచ్చారు. వారిలోని పుణ్యశీల, సుశీల అనే ద్వారపాలకుల చేత కలహ విమానమందు ఆసీనగా చేయబడి అప్సరగణాల చేత సేవించబడసాగింది. ఆ విమానాన్ని చూస్తూనే అందులోని విష్ణుగణాలకు సాష్టాంగపడ్డాడు ధర్మదత్తుడు. సుశీల, పుణ్యశీలులిద్దరూ అతనిని లేవదీసి సంతసం కలిగించే విధంగా ఇలా చెప్పసాగారు: ఓ విష్ణుభక్త, దీనుల యందు దయాబుద్ధి కలవాడవు, ధర్మవిదుడవు, విష్ణుభక్తుడవు అయిన నీవు అత్యంత యోగ్యుడవు.
లోకోత్తరమైన కార్తీక వ్రత పుణ్యాన్ని ఒక దీనురాలి కోసం త్యాగం చేయడం వలన నీ 100 జన్మలలోని పాపాలు యావత్తూ సర్వనాశనమైపోయాయి. ఈమె పూర్వసంచితమంతా నీచే చేయించబడిన స్నాన ఫలం వలన తొలగిపోయింది. విష్ణు జాగరణ ఫలంగా విమానం తేబడింది. నీవు ఆమెకు అర్పించిన దీపదాన పుణ్యం వలన తేజోరూపాన్ని, తులసీ పూజాదుల వలన విష్ణు సాన్నిధ్యాన్ని ఆమె పొందబోతోంది. ఓ పవిత్ర చరిత్రుడా, మానవులకు మాధవ సేవ వలన కలుగని మనోవాంఛితమంటూ ఏదీ లేదు. విష్ణు ధ్యాన తత్పరుడవైన నీవు 2 భార్యలతోనూ కలిసి అనేక వేల సంవత్సరాల పాటు విష్ణు సాన్నిధ్యంలో వినోదించగలవు. ఓ ధర్మదత్తుడా, వైకుంఠంలో నీ పుణ్య ఫలానుభవానంతరం తిరిగి భూలోకంలోని సూర్యవంశంలో దశరథుడు అనే మహారాజుగా పుడతావు. నీ భార్యలిద్దరూ ఆ జన్మలో కూడా నీకు భార్యలవుతారు. ఇప్పుడు నీచే పుణ్యాభిషిక్త అయిన ఈ కలహయే నీకా జన్మలో 3వ భార్యగా పరిణమిస్తుంది. దివ్య కార్యార్థయై భూమిని అవతరించనున్న విష్ణువు ఆ పుట్టుకలో నీ కుమారుడుగా జన్మిస్తాడు. విష్ణువునకు అత్యంత ప్రీతికరమైన ఈ కార్తీక వ్రతంతో సమానమైన యజ్ఞ యాగాదులు గాని దాన తీర్థాలు గాని లేవని తెలుసుకో. అంతటి మహోత్కృష్టమైనది, నీచే ఆచరించబడినది అయిన ఈ కార్తీక వ్రతంలోని కేవలం సగభాగపు పుణ్యానికే ఈ స్త్రీ విష్ణులోకాన్ని పొందుతూ ఉంది. ఆమెను ఉద్ధరించాలనే నీ సంకల్పం నెరవేరింది కనుక నీవు దిగులు పడకు అన్నారు విష్ణుదూతలు. కార్తీక పురాణం 25వ రోజు పారాయణం సమాప్తం. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసి మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. భారతీయ సంస్కృతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. తిరిగి రేపటి రోజు పారాయణంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఓం నమః శివాయ.